హాయ్ అబ్బా, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నేను షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ వ్లాగ్ చేసిన గాయస్. చూడండి, ఎంత ఆడవాళ్ళకు ఏం లేదు, ముచ్చట్లో పెడితే ఉంటారు, లేకపోతే ఇంట్లో ఏం పని చేయాలి కొంతమంది అంటారు. అనే వాళ్ళకి ఈ వీడియో నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎట్లుంటుంది, ఆడవాళ్ళ పని ఏముంటుంది అంటే, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయాలి, మొగోళ్ళు చేసే పని మొగోళ్ళు చేయాలని నా ఇది. ఎందుకు అంటే ఓవర్ ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ నేను. చాలామంది అంటారనమాట, ఏ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఆడిడ ముచ్చట్లు పెడతారు, ముగ్గురు ఒక దగ్గర ఉంటే ఇది కాదు అది కాదు అంటారు. కానీ ముగ్గురు ఒక దగ్గర ఉన్నా, నలుగురు ఒక దగ్గర ఉన్నా, వాళ్ళ ఇంట్లో పని చేసుకున్నాకనే వేరే ముచ్చట్లైనా లేకపోతే ఇంకేదైనా సరే, నా విషయంలో అయితే అదే పక్కాగా చెప్తున్నా. ఎందుకు అంటే, నేను పొద్దున 6 o'clock లేచి నుంచి రాత్రి 11:30 దాకా అసలు నేను పండుకునేది అయితే ఉండదు. మధ్యాహ్నం వచ్చినా, నేను ఇంటికి వచ్చినా సరే ఫోన్ చూసుకుంటా, లేకపోతే నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, లేకపోతే ఎడిటింగ్ ఏదన్నా ఒకటి చేసుకుంటా ఉంటాను తప్ప మధ్యాహ్నం కూడా నేను నిద్రపోను. ఎందుకు అంటే, ఇక నా చిన్న కొడుకు మమ్మీ నాకు అది చేసి పెట్టు, ఇది అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం చేసి పెడతాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళే చేసుకుని వాళ్ళ ఇష్టం అన్నమాట. నేనైతే నాకైతే ప్రజెంట్కి అయితే ఇప్పుడు ఖాళీగా కూర్చోకుండా షాప్ నడిపించుకుంటూ, ఇటు ఇంట్లో పని చేసుకుంటూ, ఇలా అయితే ఫోన్లో వీడియోస్ తీసుకుంటూ అయితే ఇప్పుడైతే చేస్తున్నాను ప్రజెంట్కి అయితే. ఎందుకు అంటే, ఊరికే ఉన్నామనుకో, వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు అన్నీ మనకు నెత్తికి ఎక్కుతాయి అనమాట. అవన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళు నాగెప్ప వాళ్ళని నేను అనడగా, అదంతా మనకి ఇదంతా రిస్క్ వద్దు అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోయినామనుకో, తర్వాత మన మైండ్ అనేది మామూలుగా అవుతుంది, అంటే నార్మల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు మనం విన్నామనుకో, మనకి ఏమవుతుంది, ఇక అరే వాళ్ళు అట్లా చేసిరంట, వీళ్ళు ఇట్లా చేసిరంట, వాళ్ళు అది కొనుక్కున్నారంట, ఇది ఇవన్నీ ఈనే బదులు మన పని ఏదో మనం చేసుకున్నాము అనుకో. ఒక ఆడవిళ్ళకు ఇంట్లో పని, బయట ఏదైనా పని చేసుకుంటే నిజంగా చెప్తున్నా, ఏ ముచ్చట్లు కానీ, ఏ లొల్లులు కానీ, ఏ గొడవలు కానీ ఉండేయబ్బా. నేనైతే కన్ఫామ్గా చెప్తా. ఎందుకంటే నా విషయంలో ఫుల్గా పని ఉందనుకో, పనిలో ఇదైపోతాం అనమాట. దెబ్బ పని చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకొని కూర్చోవాలి, లేకపోతే ఇంకేమైనా చేసుకొని తినాలి, పిల్లలు వస్తారు, అట్లా అడావిడిగా ఉంటుంది అనమాట. నేనైతే అట్లాగే ఆలోచిస్తా. ఎందుకు అంటే, నేను నాకున్న టైము నేను ఉపయోగించుకుంటాను అనమాట. ఎందుకు మళ్ళీ ఆ టైం రాదు, వచ్చినా మనం ఉపయోగించుకోలేము. ఎందుకు మళ్ళా ఇదవుతుంది అనమాట. నా కోసం అయితే నేను ఏం కేటాయించుకోను. నేను నా ఇంట్లో పని, బయట పని అంతా అయిపోయిన తర్వాతనే ఇంకేదన్నా ముచ్చట పెట్టుకుందానికి అప్పుడు సిద్ధమైతే తప్ప ఉత్తగా అయితే ముచ్చట పెట్ట. నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఇల్లు అయితే నా చిన్న కొడుకు ఆగమాగం చేసిండు. అసలు నేను ఎంత నీట్గా సర్దుకొని పోతా, అసలు మొత్తము ఎట్లా చేస్తాడంటే, ఆగమాగం అక్కడ ఇక్కడ గందరగోళ చేస్తాడు. ఇంటికి చిన్నోడైనా కానీ మామూలుగా కాడు. ఎందుకంటే వానికి అంత గౌరవంగా పెంచిన కాబట్టి, అంత చిన్నోడంటే మా ఇంట్లో అందరికన్నా చిన్నోడంటే వాడే కాబట్టి, అందుకే ఇంకా వాడు ఏ చేసినా కానీ మేము ఏమనము. అయినా సరే ఒక్కొక్కసారి మా వాళ్ళు కోపానికి వస్తారు, నేను కోపానికి వస్తా. వాడు చేసే గందరగోళం అంతా ఇంత కాదు, అక్కడ ఇక్కడ రోజుకు ఒక 10 జతల బట్టలు ఇప్పుతాడు గైస్. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, మీ ఇంట్లో కూడా అట్లుంటారేమో. ఇంకా పిట్టలను తెచ్చిపెట్టిండు. ఇక ఆ పిట్టలను తెచ్చిపెడితే కూడా ఆ పిట్టలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు దాన్ని ఆడుతూ ఉంటాడు. దాన్ని అసలు చెప్తున్నా కదా, ఇంట్లో ఏవి దొరుకుతావి వాడియే, ఏవి ఉంటావే. మా ఇంట్లో వానికి ఇష్టారాజ్యం వానికి ఎట్లా అంటే అట్లా అన్నమాట. అదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎంత తిట్టినా అసలు తిడితే మనం బాధపడతాం, వాడు అసలు బాధపడాలి. చిన్నోళ్ళు అంటే అంతే ఉంటారేమో, కానీ వాడు అంతా చిలాకి ఉంటాడు, అంత మంచిగా ఉంటాడు అనమాట. నాకు అందుకే వాడంటే చాలా ఇష్టం. అదే చిన్న కొడుకుని ఇష్టపడద్దు ఎక్కువ. ఎందుకు అంటే మళ్ళీ అసలు వాళ్ళే మళ్ళీ లవ్ అని ఇదని అదని ఆయన తీసుకొని పోతే అప్పుడు మనం బాధపడాలి. ఎందుకు ముందుగానే మనంతలో మనం ఉంటే ఇది కదా అని నేను ఆలోచిస్తా. ఎవరు ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ అయితే గిదే అబ్బా. ముందైతే పనంతా చేసుకొని మన రూమ్ అంతా నూకేసి ఇల్లంతా నూకేస్తే నాకైతే అసలు ఎట్లా ఉన్నదాన్ని ఏ అవుతారంతో అసలు ఓ దిక్కు ఉబ్బరము అసలు ఎంత అవస్థ అయిందో. నేను అదంతా పని చేసుకునేసరికి ఎంత టైం అయిందో. నేను పల్లికాయ ఉడకబెడితే పల్లికాయ నాన్ని చెదారము అంతా. ఇక ఇంకోటి చెప్పాలంటే గట్టి ప్రాసెస్ ఏంటంటే బాసన్లు. అబ్బా, ఈ బాసన్లతో వచ్చింది బాధ. చెప్తున్నా కదా, అది కూడా చెంచేని, గిన్నెని, తల్లేని, ప్లేట్ అని, అవి గడుకోడి నేను
తోమి పెట్టి క్లీన్గా చేసి పోయినా సరే ఈ నా కొడుకు ఉంచాడు. మెయిన్గా కనీసం నేను పోయేసరికైనా ఒక 5-6 బాసనలు కానీ ఇంకెక్కువనే పడతాయి. అయినా సరే వాళ్ళు వినిపించుకోరు. ఇంకా మనం ఏం చేయలేము కూడా. ఎందుకు అంటే చిన్నోడు కాబట్టి ఇంకా మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఏమన్నా అన్నాం అనుకో, ఇక వాడు ఫీల్ అవుతాడు. అందుకే నేను ఏం మాట్లాడా, వాడి ఇష్టం, వాడు ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేయని అని వదిలేస్తాను అనమాట. అట్లా నేనైతే ఇక బాసనలు అన్నీ తోమేసిన. ఆ బాసనలు తోమేసరికి అయితే నాకు తల ప్రాణం. నాకు బయట షాప్కి వెళ్ళి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటాబ్బా. ఎవరైనా కూర్చుంటారో, ఏదైనా పని మీద వచ్చినప్పుడు కూర్చుంటారో తెలియదు, పని చేసి వచ్చి కూర్చుంటారో తెలియదు. కానీ నేనైతే పని చేసినప్పుడు కంపల్సరీ బయటకు వెళ్ళి నేను ఆ షాప్ కాడికి వెళ్ళి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది కదా, కంపల్సరీ ఒక 10-15 నిమిషాలు అయితే కూర్చున్న తర్వాతనే నా పని మొదలు పెడతా. ఎందుకు అంటే నాకు అవస అవుతుంది అనమాట. ఆ నుంచి దూరం నడుచుకుంటూ వచ్చినా కదా, ఒక 10 నిమిషాలు కూర్చుంటే అదొక రిలాక్స్ అయినాక ఒక 10 నిమిషాలతో పని మొదలు పెడతా. ఇంకా ఇప్పుడైతే ఆ బాసనలన్నీ కడిగేసి తోమేసి ఇక అవన్నీ సర్దుకునేసరికి నేను తినేసరికి 10 అవుతుంది గైస్. అందరు అంటారు కదా, ఏం పని ఉంటుంది ఇళ్ళకు, ఏముంటుంది అని అనేవాళ్ళకు, కొంతమంది అనేవాళ్ళకు ఇంట్లో పని మనం పర్ఫెక్ట్గా చేసినామంటే మనకి ఏ ఆలోచనలు, ఏ రోగాలు, ఏ థైరాయిడ్ లేకపోతే ఏమంటారు షుగర్ అని, బీపీ అని, ఇదని అదని ఏముండదు అబ్బా. ఎందుకు అంటే మన పని మనం చేసుకుంటా పోతే మనకు మన అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. మన హెల్త్ అనేది మనకు మంచిగా ఉంటుంది అనమాట. మనం 7 పని ఆడబెట్టి, 7 బట్టలు ఆడబెట్టి, 7 చీరలు ఆడబెట్టి, 7 రైకలు ఆడబెట్టినాం అనుకో, మనము ఇక ఇవి విడిచిపెట్టి ఆమె చీర మంచిగా కుట్టించుకుందేమో, ఈమె జాకెట్ మంచిగా కుట్టించుకుందేమో, ఇది ఇట్లా పెట్టించుకుందేమో, అది అట్లా పెట్టించుకుందేమో అని చెప్పేసి అది కాదు. మన పని అయిపోయిందా, మనం పని చేసుకున్నామా, మనం అదే సంపాదించుకొని మనం కొనుక్కుంటే ఒక సంతోషం. వేరే వాళ్ళని పొడిగితే మనకేం సంతోషం కాదు కదా. నేనైతే అట్లాగే ఫీల్ అవుతా. నాది నేను కొనుక్కుంటే సంతోషం, కానీ పక్కన వాళ్ళని చూసి సంతోషం కాదు కదా. పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళు మనకు వచ్చి చూపించినప్పుడు ఓ ఇదా, మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఏంటి అంటే అరే మనం కూడా కొనుక్కోవచ్చు, మనం కూడా సంపాదించి కొనుక్కోవచ్చు కదా అనేది ఒక అవగాహన. నేనైతే అట్లాగే అనుకుంటా అట్లాగే చేస్తాను అనమాట. నా ప్రాసెస్ అయితే ఇట్లాగే ఉంటుందబ్బా. ఎందుకు అంటే నేను అంటే ఏంటంటే ఒకళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకున్నారు కదా, నేను కూడా తెచ్చుకోవాలి కదా, ఒకళ్ళు తీసుకున్నారు కదా, నేను కూడా తీసుకోవాలి. నాకు అట్లా ఉండదు. నాకు తీసుకోవాలి, వాళ్ళకి అది మంచిగా ఉంది కదా, సరే మనం కూడా అట్లాంటిదే ఒకటి తీసుకోవాలి అనే ఒక ఆలోచన తప్ప వాళ్ళకి అంత ఉంది, నాకు ఇంత లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు, ఇది లేదు అని నేను ఎప్పుడూ బాధపడా. ఎందుకు అంటే మనం మనకు వచ్చే టైం అప్పుడు మనకు వస్తుంది. మనకు ఆ దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడే ఇస్తాడు అనమాట. నేను అట్లాగే ఫీల్ అవుతా. వాళ్ళు అది తెచ్చుకుంటే ఇది తెచ్చుకుంటే నేను ఏం ఫీల్ కాదు. ఎందుకు అంటే ఇంట్లోకి వచ్చి చెప్పిననుకో, ఒక్కొక్కళ్ళకు తెచ్చుకునేంత సిచ్యువేషన్ ఉంటుంది, ఉండదు. అంటే నేను కూడా అంతే ఆలోచిస్తా. ఆ ఆలోచన ఎందుకు అంటే మనం ఇంట్లో గురించి కూడా ఆలోచించాలి. మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ఇంట్లో గురించి కూడా ఆలోచించాలి. కానీ అయితే నాకు ఇదొక చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. చిన్నప్పటి నుంచి అని కాదు, ఒక అలవాటు అబ్బా, అంతే, ఇంకేం లేదు. మా అమ్మని చూసి ప్రతిదీ నేర్చుకోవడమే తప్ప ఇంకేం లేదు. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నని ఇది కావాలి, అది కావాలి, ఇది ఇట్లుండాలి, అట్లా ఉండాలని ఏం లేదు. మా నాన్న ఏం తెచ్చిపెడితే అది తింటుంది, ఏది ఉంటే అది అట్లా. నేను కూడా అంతే. మా ఇంట్లో అందరూ అంతే, ఇది అది అని ఏం ఉండదు. ఎవరికి ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలనేది అయితే ఏం లేదు. నాకైతే పర్టికులర్గా అయితే మా అమ్మ, ఉదాహరణ అయితే నేను మా అమ్మని చూసుకునే ప్రతిదీ చేస్తా. మా అమ్మ ఎట్లుంటుంది, ఎట్లా చేసుకుంటుంది, ఏమన్నా ఇది చేస్తుందా, వాళ్ళను వీళ్ళను కంపేర్ చేసి మాట్లాడితే కోపం వస్తుంది తప్ప మనం చేసే పనిని పొగిడితే ఓకే. కానీ వాళ్ళ పక్కన వాళ్ళు మంచిగా చేసిరంట, వాళ్ళు మంచిగా ఉన్నారంట, వాళ్ళు ఇది తెచ్చుకున్నారంట అని తెచ్చి వాళ్ళ మీద పొగుడతారు అనుకో, నాకు అదే కోపం వస్తుంది అనమాట. మనం ఎంత చేసినా సరే పక్కన వాళ్ళని పొగిడితే నాకు చిన్న కోపం మనము అంత పని చేస్తాము, అక్కడ దాకా చేస్తాం, చేసిన తర్వాత పక్కన వాళ్ళు పొగుడతారు, నాకు అదే కోపం. అందుకే నేను ఎవ్వల గురించి నేను ఇంత ఆలోచించనమాట. వాళ్ళ గురించి పొగిడినా సరే అయ్యో అవునా అట్లానా, సరే మంచిదే కదా, ఒక మంచి ఇదే కదా, వాళ్ళని చూసి ఇంకొకసారి మనం కూడా చేయొచ్చు. అదే మనం చేసినా మనకి ఇంట్లోకి నచ్చదు. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, మనకు వచ్చిందే మనం చేయాలి కానీ పక్కన వాళ్ళు అది తెచ్చుకురు, వాళ్ళు ఇది తెచ్చుకురు, వాళ్ళు అది పెట్టుకురు, వీళ్ళు ఇది పెట్టుకురు అనేది అవసరం లేదు. మనకు నచ్చిందా మనం కొనుక్కుందాం, మనకు నచ్చిందా మనం తీసుకుందాం, మనకు నచ్చిందా
మనం చేద్దాం అంతే తప్ప వాళ్ళు అది చేసిర్రు వీళ్ళు ఇది చేసిర్రు అనుకుంటే పోతే లైఫ్ అనేది అట్లా ఉండదు గైస్. నేను అట్లాగే ఆలోచిస్తా, అట్లాగే ఉంటానన్నమాట. ఒకరిని చూసి ఏడవడం మాత్రం నా నుంచి కాని పని. ఎందుకు అంటే మనకిచ్చేటప్పుడు మనకిస్తాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చిండు అని చెప్పేసి మనకి ఇయ్యలేదు అని చెప్పేసి మనం బాధపడద్దు. ఎందుకు అంటే కొంతమంది అంటారు మంచోళ్ళకే మంచి జరుగుతలేదు, చెడ్డోళ్ళకే మంచి జరుగుతుంది అంటే, మంచోళ్ళకు మంచి జరుగుతలేదు అంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచి చూపిస్తాడేమో అంతే, అంతకు మించి అయితే ఇంకేం లేదు. చెడ్డోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది అంటే దేవుడు మంచోళ్ళకు మంచి, చెడ్డోళ్ళకి చెడ్డ ఎప్పుడు చూపించాలో ఆ దేవుడికి తెలుసు. మనం ఏమీ రాసి పెట్టుకొని రాలేదు కదా. నేను అట్లాగే ఆలోచిస్తా. ఇక పక్కపొండి మా దోస్తుగాడైతే మస్తు సతాయిస్తున్నాడు గాయస్. నిజంగా ఎత్తున వాడు ఉంటే ఫుల్ టైంపాసు, నా చిన్న కొడుకు వాడు ఉంటే మాత్రం ఫుల్ టైంపాసు. ఎందుకు అంటే వాళ్ళు నన్ను అంటే ఈ పని ప్రెజర్ కాకుండా నన్ను మధ్యలో సతాయించుకుంటా, నవ్వుకుంటా, ఆట ఆడించుకుంటా ఉంటారనమాట. నాకు వాళ్ళిద్దరి వల్ల నాకు ఏ ఆలోచనలు అనేటివి రావు. ఎందుకు అంటే నాకు రాకుండా చేసేది వీళ్ళిద్దరే అన్నమాట. నేను ఎంత బాధలున్నా నన్ను బయటకు తెచ్చేదైనా సరే, నన్ను నవ్వించేదైనా సరే, ఏదైనా సరే వీళ్ళు నన్ను బయటకు తీసుకుపోవడం కన్నా ఏదానికైనా సరే వీళ్ళు నాకు ముందుంటారనమాట. అందుకే నేను ఇట్లా ఇంత హెల్దీగా, ఇంత నవ్వుకుంటా, ఇంత చిలాగిగా పని చేసుకుంటా అన్నమాట. ఇక నా చిన్న కొడుకు అయితే అమ్మ నాకు శనగలు పోపు వేసియవా అంటే అప్పటిదప్పుడు అంటే నేను పొద్దుగాలని నానబెట్టి పెట్టినా అన్నమాట. అవి డీమార్ట్లో తెచ్చిన శనగలు గైస్. ఎందుకో ఏమో గ్రీన్ కలర్ ఉంటాయి, బాగుంటాయేమో అనుకొని తెచ్చిన. కానీ అవి తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్ ఉన్నాయి, నానబెట్టి నేను ఉడకబెట్టేసరికి మళ్ళీ బ్లాక్ అయిపోయినాయి. నేను అనుకున్నా దీనికి ఏదో కలర్ వేసిర్రేమో అనుకున్నా. చాలా మట్టుకు కొంతమంది ఊర్లో శనగలు ఎట్లుంటాయి, బయట శనగలు ఎట్లుంటాయని, ఊర్లో శనగలు ఎప్పుడు తెచ్చుకోలేదు. తెచ్చుకున్నా నేను ఇక్కడనే కొంటాను, కిరాణం షాపుల్లో లేకపోతే ఎక్కడనో. నేను కిరాణం షాప్ పెట్టినాక మాత్రం ఎక్కడ కొనలేదు గాయస్. నా దగ్గరనే అంటే నేనే తీసుకొచ్చుకుంటాను అనమాట. ఇంట్లోకి కూడా ఏదైనా సరే నేను షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఈ మధ్యన బయటకి తెచ్చుకునేదాన్ని, ఈ మధ్యన కొన్ని రోజుల తర్వాత ఇక షాప్కి వెళ్ళి తీసుకుపోతున్నా. ఎందుకులే మళ్ళీ బయట తెచ్చుకోవడం ఏంది, షాప్లోకి ఎట్లాగో తీసుకొస్తున్నా కదా, షాప్లోకి వెళ్ళి ఇంటికి. కొంతమంది అంటారు అక్క మీకే షాప్ ఉంది కదా మీరెందుకు మళ్ళీ బయట నుంచి తెచ్చుకుంటారంటే, ఇంకా అంటే దానికి లెక్కలు దానికి రాస్తారు మా వాళ్ళు. ఈ ఇంట్లో ఉంటుంది అనమాట. దీని లెక్కలు దానికి రాసి అట్లా పెడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అయితే ఇక ముందుగాలైతే నేనైతే ఇక పోపు వేస్తున్నా శనగలను. అయితే మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. కొంతమంది నార్మల్గా చేస్తారు, ఎండుమిరపకాయలు వేసి ఉత్తగానే చేస్తారు. నేనైతే అట్లా కాదు. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు. ఎల్లిగడ్డ వేయొచ్చు కానీ నా చిన్న కొడుకు అస్సలు తినడు అనమాట. నువ్వు ఎల్లిగడ్డ వేసినావా అని వే అంటాడు అనమాట. అందుకే ఇక వేసినా ఏం లాభం లేదు, కొత్తిమీర కళ్యామాకు వేసినా ఏ లాభం లేదు. ఎందుకు నేను చాలా మటుకు ఏ మసాలాలు కూడా వేయను, ఒక ధనియాల పొడి తప్ప ఎక్కువ మట్టుకు అసలు ఇంకా అది కూడా వాడను. ఎందుకు అంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ఆ మసాలాలు ఈ మసాలాలు తింటారు. నా పరిస్థితి అదే అనమాట. అందుకే నేను ఏ మసాలాలు తినను అనమాట. చాలా తక్కువ, తిన్నా సరే అప్పుడు స్ప్రైట్, థమ్స్అప్ ఏదైనా తాగుతాను గైస్. నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే మనము తిని బాధపడే కన్నా తినకుండా బాధపడందే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇక ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మంచిగా గోలిపోయిన తర్వాత శనగలు వేసుకోవాలి. అవి గ్రీన్ కలర్ ఉండే శనగలు మళ్ళీ ఆ కలర్కి వచ్చినాయి గైస్. అట్లా ఉంటాయి అన్నమాట. డీమార్ట్లో ఎందుకు ఒక్కొక్కటి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కటి ఏమో ఇట్లా ఉంటుంది. అయినా సరే ఇక వాడు తెమ్మన్నాడు కదా అని చెప్పేసి తెచ్చినాను. కానీ సూపర్ అంటే సూపర్ కుదిరి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్కి మాత్రం చెప్పలేదు, ఇంకా దానికి పేరు పెట్టడానికి లేదనమాట. నేనైతే ఇట్లా చేస్తా. ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరే మళ్ళీ చేసుకోండి. కొంతమంది ఏమో ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కళ్యామాకు, కొత్తిమీర వేసి చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్లో అంటే ఒక రకంగా చేస్తారనమాట. నాదైతే ఇట్లాగే ఉంటుంది అట్లా. ఓకేనా గైస్. ఇక ఇదైతే చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలన్నమాట. నేను 10 నిమిషాలు ఇక నేను టైం తీసుకోలేదు, చేసేసి అయితే వెళ్ళిపోయినా. ఎందుకు అంటే మళ్ళీ షాపు పోవాలి కదా, మళ్ళీ షాపు పోయి పని చేసుకొని ఇప్పటికి పని అయిపోయింది గైస్. అప్పటికి ఎంత అవుతుంది నాకు 9:30, 10 అయిపోయింది. ఇక వచ్చినాక తిందామని చెప్పేసి దెబ్బ పోయి ఇక మళ్ళీ లైట్ ఏమంటారు
జడేసేసుకొని ఇక షాపు పోదాం అనుకున్నా. నాకైతే ఫుల్ ఎంటికలు పోతున్నాయి గాయస్. ఏదన్నా ఆయిల్ లేకపోతే ఏదన్నా టిప్ ఉంటే చెప్పండి. మస్తు సార్లు ఎన్ని ఆయిల్ వాడాను అన్ని ఆయిల్ వాడినా అయినా సరే నాకు ఏ ఆయిల్ పని చేస్తలేదన్నమాట. అట్లా ఉంటుంది నా పని అయ్యేసరికి. అయితే ఎగ్జాక్ట్లీ 10 అయిపోయిందన్నమాట. నేను జడేసుకుని ముఖం కడుక్కొని అంత పని చేసుకునేసరికి అయితే 10 అయింది. 10 o'clock మళ్ళీ ముఖం కడుక్కొని షాప్కి వెళ్దామని మా దోస్తుగారితో చెప్తున్నాను అనమాట. ఇక ముఖం కడుక్కొని అయితే కడుక్కున్నా. ఇప్పుడైతే షాపు పోతున్నా గైస్. నా పని అయితే రోజు డైలీ ఇదే పని అన్నమాట. ప్లీజ్ అబ్బా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను. ఓకేనా, బాయ్.